నమస్తే, వెల్కమ్ టు టీ10. వాతావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆయన మద్దతుదారులు దేశ రాజధానిలో నిరవధిక దీక్షను చేపట్టారు. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డు చెప్పినప్పటికీ వారంతా అందుకు సిద్ధపడ్డారు. గత 4 రోజులుగా తమను నిర్బంధించిన లడక్ భవన్ లోనే దీక్ష ప్రారంభించామని వాంగ్చుక్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో తెలిపారు. తామంతా 70 ఏండ్ల పైబడిన వారమేనని, మహిళలతో సహా అనేక మంది 32 రోజుల పాటు 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి లెహ్ నుంచి ఢిల్లీకి చేరుకున్నామని ఆయన వివరించారు. గాంధీజీ చూపిన మార్గాన్ని అనుసరించేందుకు ఆయన దేశంలోనే ఎందుకు ఈ ఇబ్బందులు వస్తున్నాయని ప్రశ్నించారు. లడక్ లో 6వ షెడ్యూల్ అమలు సహా వివిధ అంశాలపై ప్రధాని, రాష్ట్రపతి లేదా హోంమంత్రితో చర్చించేందుకు తేదీలను నిర్ణయించాల్సిందిగా వాంగ్చుక్ ఇతర కార్యకర్తలు ప్రభుత్వానికి సమాచారం పంపారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో నిరవధిక దీక్ష చేపట్టాల్సి నిర్ణయించుకున్నారు. కనీసం ఒక నాయకుడితో అయినా సమావేశం అవుతామని హోం మంత్రిత్వ శాఖ హామీ ఇవ్వడంతో వాంగ్చుక్ బృందం ఈ నెల 2వ తేదీన రాజ్ఘాట్ లో 48 గంటలు దీక్షను విరమించింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో దీక్షను తిరిగి ప్రారంభించాలని వాతావరణ కార్యకర్తలు నిర్ణయించారు. దీక్షకు అనుమతి నిరాకరిస్తూ ఉదయమే వాంగ్చుక్ లేఖ అందింది. జంతర్ మంతర్ లో దీక్షకు అనుమతించకపోతే వేరే ప్రదేశాన్ని చూపాలని కోరాం. అయితే అన్ని చట్టాలకు కట్టుబడి ఉంటామని చెప్పాం. శాంతియుతంగా తమ సమస్యలు చెప్పుకుంటామని అన్నాం. అలాంటప్పుడు గాంధీ మార్గాన్ని అనుసరించడానికి ఆయన దేశంలోనే ఎందుకు ఇబ్బంది వస్తుంది అని వాంగ్చుక్ ప్రశ్నించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.